ఉప్పుతో ఏం చేస్తే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళదో, ఎప్పటికీ స్థిరంగా ఉంటుందో, ధనం మూలం మినం జగత్ అని అన్నారండి పెద్దవాళ్ళు. ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది ధనం. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, రుణ బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలి, మీరు కోటేశ్వరులు అవ్వాలంటే ఏం చేయాలి, ఉప్పుతో కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు పాటించాలి. ఉప్పుకి ఐశ్వర్యానికి సంబంధం ఉంది. దానికి కారణం ఏంటంటే, మహాలక్ష్మీదేవి క్షీరసాగరంలో క్షీరసాగరంలోంచి మహాలక్ష్మీదేవి అవతరిస్తుంది. సముద్రంలోంచి లక్ష్మీదేవి పుట్టింది సముద్రం అంతా అంతా ఉప్పే కదా. లక్ష్మీదేవి పుట్టిందే సముద్రంలో, ఆ సముద్రం అంతా ఉప్పే కదా, ఉప్పు నీరే కదా. అందుకే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మరి ఉప్పుతో ఏం చేయాలి? మొట్టమొదటిగా చాలామంది బాధపడేది ఏంటంటే, ఎంత సంపాదించినా చేతిలో ధనం అనేది నిలవటం లేదు, ధనం ఖర్చు అయిపోతుందండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ధనం ఖర్చు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. మీరు ఒక కుండలో ఉప్పు పోయండి. ఒక శుక్రవారం పూట ఒక కుండలో ఉప్పు పోయండి. ఉప్పు పోసి ఉప్పుండే కాడ అవి కళ్ళుప్పు పోయండి. కళ్ళుప్పు పోసి ఒక కుండలో ఉప్పు పోసి, మీరు ఎప్పుడు డబ్బులు సంపాదించినా సరే మీరు ఫస్ట్ సంపాదన ఇంటికి తీసుకొస్తా ఉంటారు కదా, ఆ డబ్బులు తెచ్చి ఆ రోజు రాత్రి ఆ ఉప్పు కుండలో ఉంచండి. డైరెక్ట్గా పెట్టకండి. చిన్న గాజు గిన్నెలో కానీ, చిన్న మట్టి పాత్రలో కానీ, అంటే మీరు పెద్ద కుండలో ఉప్పు పోస్తారు కదా, చిన్నది ఇంతంత మట్టి పాత్రలు ఉంటాయి, ఇంతంత చిన్న గాజు గిన్నెలు ఉంటాయి, దాంట్లో పెట్టి ఆ ఉప్పు కుండలో పెట్టేయండి. ఆ ఉప్పు కుండలో పెట్టి ఆ ఉప్పు కుండలో పెట్టండి. మూత పెట్టొద్దండి. మూత పెట్టకుండా పెట్టండి. పెట్టి మర్నాడు ఆ డబ్బులు తీసి బీరువాలో పెట్టుకోండి, లేదా బ్యాంకీ లాకర్లో పెట్టుకోండి, ఏదైనా పర్వాలేదు. మీరు బయట నుంచి తెచ్చిన డబ్బులు, మీరు సంపాదించిన డబ్బులు ఉప్పు కుండలో ఒక్కరోజు మాత్రం ఉండాలి. అలా ఉంచితే ఆ డబ్బుకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఉప్పు లాగేస్తుంది. శాస్త్రాల్లో చెప్పారు, ఇంత సంపాదిస్తున్నాను, వాడు అంత సంపాదిస్తున్నాడు, వీడు ఇంత సంపాదిస్తున్నాడు, ఇంత ఎదిగిపోతున్నాడు అని చాలామంది మీ మీద పడి ఏడుస్తారు కదా. ఇలాంటి నెగిటివ్లను తొలగించే శక్తి ఈ ఉప్పుకి మాత్రమే ఉందండి. ఈ ఉప్పు చిట్కా అనేది అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈ ఉప్పు చిట్కాని మంగళవారం కూడా చేసుకోవచ్చు అండి. మంగళవారం చేసుకోవచ్చు, లేకపోతే శుక్రవారం నాడు ఈ చిన్న చిట్కాని పాటించండి. శుక్రవారం కానీ మంగళవారం కానీ చేసుకొని, అది ఏంటంటే ఒక గాజు పాత్రలో నీళ్లు పోయండి. నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఉప్పు వేయండి. అది ఇంట్లోనే ఉంచండి. ఇంట్లోనే ఉంచి ఆ ఉప్పు కరిగిపోతూ ఉంటే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతటి శక్తి ఉప్పుకుంటుంది. అంతేకాదండి, అసలు లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు ఎప్పుడైనా సరే ఒక గిన్నెలో ఉప్పు వేసి 7 లవంగాలు వేయండి. వేసి ఒక గాజు గిన్నెలో ఆ తరువాత ఆ గిన్నె పట్టుకొని ఇల్లంతా తిరగండి. తిరిగి ముఖ్యంగా రేపు శుక్రవారం చేస్తే చాలా ఫలితం అనేది ఉంటుంది. ఇలా తిరిగి ఇల్లంతా ఎవ్వరూ తిరగని ప్రదేశం ఈశాన్య మూల మీ ఇంట్లో ఈశాన్య మూల ఉంటుంది కదా, ఏదో ఒక మూలన, ఒక లేకపోయినా ఈశాన్య మూల కుదరకపోతే ఏదో ఒక మూలనైనా సరే ఆ గిన్నెను ఉంచండి. ఉంచి ఈ విధంగా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా, ఇంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం లాగేసుకుంటుందండి. మొత్తం పోయి ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి లాగే శక్తి ఉంటుంది ఈ ఉప్పుకి. ఈ విధంగా ఈ శుక్రవారం చేయండి, చాలా చాలా మంచిది. ఈ గిన్నె ప్రతిరోజు కూడా ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే ఉప్పుతో ఇంకొక ప్రయోగం కూడా చేయొచ్చు. మంగళవారం పూట ఉప్పు తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఆ మూట ఇంటి ముందు తగిలించండి ఆ మూటని. ఇది ఎప్పుడు తగిలించాలంటే మంగళవారం పూట రాత్రి తగిలించాలి. గుర్తుపెట్టుకోండి, లేదా కాగితం మీద రాసుకోండి. మర్నాటి ఉదయము బుధవారము ఆ ఉప్పు తీసుకొని వచ్చి ఒక చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేస్తే వాళ్ళకి ఆ వారం మొత్తం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోదు. మీ ఇంట్లో శాశ్వతంగా స్థిరంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ వీడియోలో చెప్పినవన్నీ ఫాలో అవ్వండి.
మీ ఇంట్లోనే లక్ష్మీదేవిని శాశ్వతంగా మీరు ఉంచుకోవాలనుకుంటే ఇందులో ఏ సందేహం లేదండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో పాటు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన ఇవన్నీ రేపు శుక్రవారం చేసే పరిహారం ఇవన్నీ చెప్పానండి. మీకున్న దరిద్రాలన్నీ పోయి అష్ట ఐశ్వర్యాలు, మీకు వద్దన్న డబ్బు వచ్చి పడుతున్న లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే దీంట్లో చెప్పిన పరిహారాలు చేసుకోండి. బాయ్.